పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కి ఊపిరి ఆడకపోవడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయింది కూడా. ఆ సమయంలో అల్లు అర్జున్ పై పలు విమర్శలు వచ్చాయి. అల్లు అర్జున్ ర్యాలీగా రావడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తేల్చారు. కేసు కూడా నమోదైంది. అయితే శ్రీతేజ్ ను సికింద్రాబాద్ లోని కిమ్స్ లో చేర్చారు. అప్పటి నుండి చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే శ్రీతేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతను ప్రస్తుతం కళ్ళు తెరిచి చూస్తున్నాడని, గత 15 రోజులుగా నోటి ద్వారా లిక్విడ్స్ కూడా అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మనుషులను గుర్తుపట్టలేకపోయినా ప్రస్తుతం తన ఆరోగ్యం మాత్రం స్టేబుల్ గానే ఉందట. దీంతో డాక్టర్లతో పాటు శ్రీతేజ్ కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి నుండి బాలుని డిశ్చార్జ్ చేసి రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించినట్టు సమాచారం. ఫిజియోథెరపీ చేస్తే మరింత త్వరగా కోలుకునే అవకాశాలుంటాయనే రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.